ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ అన్న ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ కళ్యాణ్ గురించి చెప్పింది. కళ్యాణ్ నేను యూజ్ అండ్ త్రో అంటే వాడుకుని వదిలేస్తాను అంటున్నారు. నేనేం వాడుకున్నాను, నేను అసలు తనతో ఏం చెప్పాను, మేమిద్దరం చాలా జెన్యూన్గా ఉన్న హౌస్లో ఉన్నప్పుడు తనకి తెలుసు, నాకు తెలుసు. తను ఎక్కడన్నా చెప్పాడా తను నన్ను మోసం చేసిందని చెప్పి? మేమిద్దరం జెన్యూన్గానే ఉన్నాం. ప్లస్ తనకి నా గురించి తెలిసినంత ఎవ్వరికీ తెలీదు. హౌస్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే మా పర్సనల్గా మా కుటుంబం గురించి చెప్తుంటే నేనైతే చాలా స్టన్ అయ్యాను, ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా గురించి ఇంత తెలుసా అని చెప్పి. మేమిద్దరం అంత క్లోజ్‌గా అట్లా ఉంటే, ఇప్పుడు మా ఇద్దరి గురించి నెగెటివ్ బయట బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. మీ ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని, రిలేషన్‌షిప్‌లో అని మేము చెప్పామా? ఎక్కడ కూడా చెప్పలేదు. మేమిద్దరం వచ్చేసి ఫ్రెండ్స్‌మని చెప్పి చెప్పాము అని చెప్పి తనుజ చెప్పిందనమాట. కళ్యాణ్ దానికి రెస్పాండ్ అవుతాడని చూడాలి. నేను వీడియో చేసే టైంకైతే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అంటే కళ్యాణ్ కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ చేసింది యాక్చువల్‌గా తనుజ వైపు కూడా తనుజ కాదు, తనుజ ఫ్యాన్స్ చేశారు. అంటే ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ అయిపోయి 3 మంత్స్ అవుతున్నా ఇంకా ఫ్యాన్స్ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకుముందు 'రైతు బిడ్డ' గుర్తుందా? అమర్‌దీప్ మీద బాగా నెగెటివ్ వచ్చేసి తను బయటకొచ్చిన వెంటనే కార్‌ని మొత్తం ధ్వంసం చేసేసి, తనకి హౌస్‌లో ఉన్నప్పుడైతే వాళ్ళ మదర్‌ని, వాళ్ళ వైఫ్‌ని కూడా బాగా టార్చర్ పెట్టారు. అది గుర్తుందా? అది ఓన్లీ 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు జరిగింది. బయటకొచ్చిన ఒక 10, 15 డేస్ వరకు జరిగుండొచ్చు. బట్ ఇప్పుడైతే 3 మంత్స్ అవుతున్నా కూడా తనుజ మీద నెగెటివ్ బాగా స్ప్రెడ్ చేసేస్తున్నారు. అంటే ఎందుకో తెలీదు. తను అసలు హౌస్‌లో ఉన్నప్పుడు తను విన్ అవ్వకూడదని చెప్పి కొంతమంది వీడియోలు అంటే లైవ్‌లు పెట్టి మరీ తన గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేశారు. ఆ నెగెటివ్ స్ప్రెడ్ చేసినోళ్ళు ఎవరెవరున్నారో మనకు తెలుసు. ఇప్పుడు నేమ్స్ ఒద్దు. సో, వాళ్ళు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలీదు. ఇప్పుడైతే బాగా నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్‌ని హైప్ చేయడం కోసం తనుజని నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా ఈవెంట్స్‌కి వెళ్ళబోతున్నాడు. తను తన న్యూ కెరియర్‌ని స్టార్ట్ చేస్తున్నాడు. తన కెరియర్ స్టార్ట్ చేయడానికి ముందే ఇట్లాంటి రూమర్స్ ప్లస్ ఇట్లాంటివి నెగెటివ్ అయితే స్ప్రెడ్ చేయకూడదు. కళ్యాణ్‌ని గురించే కాదు, తనుజ గురించే కాదు. నేను ఆల్రెడీ తనుజ వ్లాగ్‌లో చెప్పాను. తనుజ గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేయడం ఆపేసేయండి అని. కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తున్నాను. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కళ్యాణ్‌కి నెగెటివ్ అనేది చేయొద్దు. తను ఇప్పుడే కెరియర్‌లో ఆహ్, అంటే ఇంకా ఓనమాలు అంటారు గదా! అట్లానే స్టార్టింగ్‌లో ఉన్నాడు. సో, కళ్యాణ్‌ని కొంచెం ఎవరైనా గానీ తను ఎంకరేజ్ చేస్తే తను కెరియర్‌లో సెటిల్ అవుతాడు. అంటే ఒక కామనర్ వచ్చి ఎంత కష్టపడకపోతే ఇట్లా విన్ అయ్యి ఉంటాడు. సో, విన్ అయిన తర్వాత ఇప్పుడు వరకు బానే ఉంది. ఎప్పుడైతే 'బిగ్ బాస్' షో అయిందో అప్పటినుంచి నెగెటివ్ ఎక్కువైపోయింది. అంటే కళ్యాణ్ తరపునోళ్ళు గావచ్చు, తనుజ తరపునోళ్ళు కావచ్చు. లేకపోతే ఇద్దరు ఇట్లా హ్యాపీగా ఉన్నారని చెప్పి వేరే వాళ్ళు గూడా ఫ్యాన్స్ అని చెప్పుకొని కావాలని ఇలా నెగెటివ్ చేస్తున్నారేమో! అది గూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ ఒక కామనర్ ఇంత పైకొస్తున్నాడంటే ఎవరికైనా ఉంటుంది. ఈర్ష్య అట్లాంటివి ఉంటాయి గదా! సో, ఇప్పుడు తనుజ గూడా చెప్పింది. నాకు కళ్యాణ్ మీద అంత ప్రేమ, ఎఫెక్షన్ చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ తన మీద చూపించుకోండి. కానీ నా మీద నెగెటివ్ అయితే చేయదంటుంది. అంటే అదైతే కరెక్టే గదా! కళ్యాణ్ గూడా చెప్పాడు. నాకు అపోజిట్ పర్సన్ మీద నెగెటివ్ చూపిస్తుంటే నాకు కూడా బాధనిపిస్తుంది. తనకి నా మీద నెగెటివ్ చూపిస్తుంటే ఎంత బాధనిపిస్తుందో, తన మీద నెగెటివ్ చూపిస్తుంటే నాకు కూడా అంతే బాధనిపిస్తుంది కదా! ప్లీజ్ ఇలా నెగెటివ్ చేయొద్దని చెప్పి కళ్యాణ్ కూడా చెప్పాడు. అందరూ చెప్తున్నా కూడా చేస్తున్న వాళ్ళైతే నాకు తెలిసి వీళ్ళ ఫ్యాన్స్ కాదు బయట వాళ్ళెవరో అంటే వీళ్ళిద్దరూ పైకి రాకూడదని చెప్పి ఎవరైనా కావాలని చేస్తున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అంటే ఛానెల్స్ వాళ్ళు వాళ్ళిద్దరిని యుటిలైజ్ చేసుకొని, యూజ్ చేసుకొని ఎక్కువ వ్యూవర్‌షిప్ తెచ్చుకుందాం. ఎక్కువ వ్యూవర్‌షిప్ తెచ్చుకోవటంలో కంటెంట్ కోసం చేయటంలో తప్పులేదు. కానీ నెగెటివ్ చేసి వ్యూవర్‌షిప్ తెచ్చుకోవడం అయితే కరెక్ట్ కాదు గదా! వాళ్ళిద్దరూ ఇప్పటి వరకైతే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇంక ముందు కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్‌మే. ఎట్లాంటివి స్ప్రెడ్ చేయొద్దని చెప్తున్నారు. ప్లస్ తనూజ డైరెక్ట్‌గా చెప్పింది. మేము బెస్ట్ ఫ్రెండ్స్. మేమే చెప్తున్నాము. మీరెందుకు అట్లాంటియి క్రియేట్ చేస్తున్నారు? అట్లాంటి స్టోరీస్ ఏమి అల్లొద్దు, ఏమి రాయొద్దు. ఏమైనా ఉంటే మేమే జెప్తాము. మాకు ఇప్పటి వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్యామిలీస్ కూడా తెలుసు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. సో, నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ ఫ్యామిలీకి నా గురించి తెలుసు. మా ఫ్యామిలీకి నా గురించి తెలుసు. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కళ్యాణ్ గురించి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. సో, మాకైతే ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ కాకపోతే బయట నెగెటివ్ అవుతుందని చెప్పి నేను ఇట్లా రియాక్ట్ అవుతున్నాను అని చెప్పి కూడా చెప్పిందనమాట. సో, చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది. నాకు తెలిసైతే ఆగిపోతుంది. ఇప్పుడు తనూజ పెట్టిన మెసేజ్ అయితే ఇంతవరకు ఇంత ఆహ్, హార్డ్‌గా, ఇంత ర్యాష్‌గా పెట్టడం అయితే నేను చూడలేదు. ఫస్ట్ టైమ్ పెట్టింది. అంటే చాలా సింపుల్‌గా సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయికి ఇంత కోపం వచ్చిందంటే, ఇంకా ఎంత దాకా వెళ్ళిందో మనం చూడొచ్చు. సో, నేను విన్నాను కానీ, ఇప్పుడు మాత్రమే చూస్తున్నాను. సో, ఇట్లాంటి నెగెటివ్ వద్దు. ఎవరైతే నెగెటివ్ చేసారో వాళ్ళకైతే చాలా ఆహ్, కళ్యాణ్ గూడా చెప్పాడు. తనుజ కూడా చెప్పింది. నేనైతే యాక్షన్ తీసుకుంటాను. నేనైతే వదలనని చెప్పి. ఆ ఛానెల్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నేనైతే ఎక్కడ కూడా నెగెటివ్ స్ప్రెడ్ చేయట్లేదు. చెప్పను కూడా నెగెటివ్ నెగెటివ్. ఇద్దరు
హ్యాపీగా మంచిగా కెరియర్‌లో సెటిల్ అవ్వని చెప్పి నేను చెప్తున్నాను. మీరు కూడా అంతే కోరుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.